నమస్తే. హెచ్ఐవి కట్టడికి కొత్త వ్యాక్సిన్ ప్రయోగాలలో అద్భుత ఫలితాలు. హెచ్ఐవి వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక ముందడుగు. జంతువులపై జరిపిన ప్రయోగాలలో అద్భుత ఫలితాలు. వైరస్ను ఎదుర్కొనే శక్తివంతమైన యాంటీబాడీల ఉత్పత్తి. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్న పరిశోధనలు. హెచ్ఐవి ఎయిడ్స్ నివారణలో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ దిశగా శాస్త్రవేత్తలు కీలక పురోగతి సాధించారు. ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన ఒక కొత్త వ్యాక్సిన్ కోతుల వంటి ప్రైమేట్లపై జరిపిన పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ద్వారా అత్యంత శక్తివంతమైన విస్తృత స్థాయిలో పనిచేసే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ఫలితాలు ప్రఖ్యాత నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ వ్యాక్సిన్ ను లాజోలా ఇన్స్టిట్యూట్ ఫర్ ఇమ్యునాలజీ, స్క్రిప్స్ రీసెర్చ్ మరియు ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది నేరుగా వైరస్ పై దాడి చేసే బదులు మన రోగ నిరోధక వ్యవస్థలోని బి కణాలకు దశల వారీగా శిక్షణ ఇస్తుంది. దీనివల్ల నిరంతరం రూపాంతరం చెందే హెచ్ఐవిలోని అనేక రకాలను గుర్తించి నిర్వీర్యం చేయగల శక్తివంతమైన యాంటీబాడీలు తయారవుతాయి. హెచ్ఐవి తన రూపాన్ని మార్చుకుంటూ రక్షణ కవచాలను ఏర్పరచుకోవడం వల్ల ఇప్పటి వరకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం సవాలుగా మారింది. అయితే ఈ కొత్త విధానం ఆ అడ్డంకులను అధిగమించే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జంతువులపై ఇంతటి సానుకూల ఫలితాలు రావడం ఇదే మొదటిసారి అని వారు పేర్కొన్నారు. ఈ ప్రయోగాల విజయంతో ఇదే తరహా వ్యూహాలతో మానవులపై క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే మనుషుల్లో దీని భద్రత, సమర్థతపై పూర్తి స్థాయి డేటా రావడానికి మరింత సమయం పడుతుంది అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం హెచ్ఐవిని నియంత్రించడానికి సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొత్త ఇన్ఫెక్షన్లను అరికట్టాలి అంటే వ్యాక్సిన్ కీలకం. ఈ పరిశోధన ఆ దిశగా పడిన ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.